హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చోలే భటూరే ఇంట్లో ఎలా చేసుకుందో చూద్దామండి. 2 కప్పుల మైదా అండి, 2 స్పూన్ల బొంబాయి రవ్వ అండి, సూజీ, చిటికెడు తినే సోడా అండి, కొంచెం సాల్ట్ వేసి పిండి కలుపుకోవాలండి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసి కలుపుకొని కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానితే చాలండి, పిండి ఎక్కువ అవసరం లేదు. కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర అండి, 3 టమాటాలండి ప్యూరీ చేసి వేసుకోవాలండి. సాల్ట్ అండి, కారం, పసుపు, హోమ్మేడ్ గరం మసాలా, జీరా పౌడరు, ధనియా పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి, పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. 6 గంటల సేపు కాబూలీ చనండి నానబెట్టి ఉంచాను. నానబెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టానండి. మెత్తగా అయిపోతాయి. వాటర్ వార్చాక దాంట్లో వేసుకోవాలండి కాబూలీ చన. మనకి గ్రేవీ ఎంత అవసరం అంత చూసి వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ ఇలా పై వరకు వచ్చే వరకు మేము కర్రీని ఇలాగా వండుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండి, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చండి. ఆయిల్ అండి, ఆయిల్ హీట్ చేసుకోవాలండి. చూడండి, 10 నిమిషాల పిండి ఎంత బాగా నానిందో. 1-2 గంటలు నానబెట్టే అవసరం లేదండి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలండి భటూరే. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వాలండి, హై ఫ్లేమ్లోనే ఉండాలి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఒకసారి. ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి భటూరే. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ అండి.